ఫీమేల్ వోకల్స్తో. అంటే మనం జనరల్గా బైక్ పార్క్ చేసుకుని మెల్లగా వెళ్దాం అనుకుంటాం, చాలా ఇంపార్టెంట్ థింగ్ మిస్ అవుతారు ఓపెనింగ్ సీక్వెన్స్. అండ్ ఈ సినిమాకి నా పర్సనల్ స్టైల్కి రెండు కలిపి ఉన్నాయి, అందుకే ఈ మాట చెప్తున్నా. జనరల్గా నాకు చాలామంది నువ్వు కమర్షియల్ సినిమా తీయొచ్చు కదా, ఇలా రాయొచ్చు కదా, ఇదంతా ఎందుకు అని అంటూ ఉంటారు. అంటే నేను రచయితకు ఒక మాట చెప్తాను. నేను పెన్ను పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు మనకెందుకు ఈ గోల, ఈ కవిత్వాలు, ఈ ప్రేమ, ఈ గులాబీ పూలు, మనసుకు సంబంధించిన విషయాలు మనకెందుకు అని నేను పెన్ను అక్కడ పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు ఆలోచిస్తే, 10 నిమిషాలు మాత్రమే ఆలోచిస్తే అది ఎలా ఉంటుందో ఈ సినిమాలో వారణాసి ఫైట్ మీరు చూస్తారు. అది ఈ మాట మళ్ళీ మీరు వచ్చి ప్లే చేసుకోండి. ఏంటి ఇంత ఉంటారు కదా ఇంటర్నెట్లో, ఏంటి ఇంత బలంగా అంటున్నాడంటే, బలం దేని మీద నిల్చుంటున్నాను, ఆలోచన, టీం వర్క్ మీద నిల్చొని చెప్తున్నాను నేను. అంటే కమర్షియల్ సినిమా తీయలేక కాదండి, ఏదో తీయాలని లేక. ఇప్పుడు ఇలా ఉన్నా రేపు మారుతానేమో, ఎందుకంటే ఒక ఆరాటం నాకు కవిత్వం అన్నా, మాటలన్నా. ఎందుకంటే మనిషి అంటే నేను వార్ పోయిటరీ చదివినోడిని. సెకండ్ వరల్డ్ వార్ ట్రెంచెస్లో పడుకొని ఉన్నప్పుడు ఒక్కొక్కడు చేతులు కాళ్ళు తెగిపోయినప్పుడు వాళ్ళకి మెడిసిన్స్ కూడా, అంటే చాలా ప్లేగ్ ఇట్లాంటి డిసీజెస్ వచ్చాయి, టెటనస్ ఇట్లాంటి డిసీజెస్, వాళ్ళకి ది ఓన్లీ హీలింగ్ థింగ్ వాళ్ళ చేతులు ఉన్న పోయిటరీ బుక్. అంటే మన దరిద్రం ఈ రోజుల్లో మనం, అంటే ఒక వ్యక్తి కొంచెం ఒక భాషని హుందాగా రాస్తే జనాలు వస్తారా అంటారు. జనాలు వస్తారు. ఇదే జనాలు పొద్దున్న లేస్తే పోయిటరీ చదువుతూ ఉంటారు, పేపర్ చదువుతూ ఉంటారు. నేను ఎవరినైనా నమ్మానంటే ఆడియన్స్ని నేను ఇప్పుడే కాదు, నేను ఎప్పటి నుంచి నమ్ముతూనే వస్తున్నా. సో అంటే అట్లీస్ట్ ఏదో కొంచెం నేను మొండోని కాబట్టి నిలబడగలుగుతున్నాను. మిగతా వాళ్ళని అయితే చాలా తొందరగా చంపేస్తారు ఇలాంటి ఆలోచనలతో. అందుకే నేను మొన్న ఏదో అంటే నన్ను ఏం కొత్తగా అర్హత స్టార్ అంటున్నారు కదా, అంత అర్హత ఉందా అని నేను అన్నప్పుడు సో ఇంతే అండి. నాట్ టు బీట్ అరౌండ్ ద బుష్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇవే. ఇంకోటి సినిమా గురించి నేను ఎందుకు ఎక్కువ చెప్పట్లేదంటే, ఒక 20-30 పోస్టర్లు, 3 టీజర్లు, 2 సాంగ్స్, ఒక ట్రైలరు చెప్పలేదు. నేను ఇంక ఇక్కడ ఏదో నిల్చొని నేను చెప్తాను నేను అనుకోవడం మూర్ఖత్వం. స్టఫ్ అంతా అక్కడ ఉంది. June 20th ఇక్కడ మనకి సమాధానాలు దొరకవు, అది మనం ఎత్తుక్కుంటూ పోవాలి. సో సినిమా ఇస్ సచ్ ఎ పవర్ఫుల్ మీడియం. నేను 22 years ఉన్నప్పుడు రాశానండి మధురం, నేను ఇప్పుడు 36. సో నేను ఇప్పుడు లవ్ని చూసే విధానం మారింది. ఇట్ హ్యాస్ బికమ్ ఆన్ ఎ వెరీ మెటా లెవెల్. సో నేను అక్కడ నిలబడి చెప్తున్నాను, ఈ ఒక మాటలో చెప్తాను. వాట్ ఈస్ అంటే, ప్రేక్షకుడిగా హాల్లోకి వెళ్ళినోడు ప్రేమికుడిలో బయటకు వస్తాడు. అది ఎందుకో నేను చెప్తాను మాట. ప్రేమికుడు అంటే వాడు ఏదో పూలు పట్టుకొని తిరుగుతాడని కాదు, ప్రేమ యొక్క తత్వం వాడికి ఎక్కడో బోధపడుతుంది. అరే మనకి ఎక్కడ దొరకని ఆన్సర్ ఇందులో దొరికింది కదా అని. అండ్ అది చేస్తే నిజంగా నేను సినిమా సక్సెస్ఫుల్గా తీసినట్టు